హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు మన రెసిపీ చికెన్ ఫ్రై అండి. నా స్టైల్లో అయితే చికెన్ ఫ్రైని మీకు చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు ఎప్పుడు చేసినా ఈ ప్రాసెస్లోనే చేయడానికి ట్రై చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా అయితే అరకిలో చికెన్ని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపుకు సరిపోయే ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక 4 పచ్చిమిర్చీలని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ ఒక కప్పును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో చేశారంటే చికెన్ ఫ్రై పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం పక్కన పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఒక్కసారి మన వీడియోలో చూపించినట్టు చేయండి. ఎంత బాగా వస్తుందనేది మీరు మళ్ళీ ఎప్పుడు ట్రై చేసినా ఇదే ప్రాసెస్లో చేస్తారు. ఇప్పుడు మూత పెట్టి ఒక 1 మినిట్ పాటు మగ్గనిద్దాం. 1 మినిట్ అయ్యాక చూసారు కదా ఫ్రెండ్స్, మనకి చికెన్లో నుంచి వాటర్ ఎలా రిలీజ్ అవుతుందో. వాటర్ అంతా ఇంకాలండి. ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి కలుపుకున్నాక ఇందులో ఒక అర స్పూన్ పసుపుని వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను. రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలాని వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇలా మొత్తం బాగా ముక్కలకి మసాలాలు పట్టేలాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపాక మనం అరచెక్క నిమ్మరసాన్ని అయితే పిండుకోవాలండి. ఇలా నిమ్మరసం పిండాక బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా సింపుల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి, లేదంటే చికెన్ ఫ్రై కదా అడుగంటుకుంటుంది. ఎప్పుడు కూడా చాలామందికి చికెన్ ఫ్రై కుదరలేదు అనుకునే వాళ్ళు ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి చేయండి. ఇలా మూత తీసి ఒకసారి కలుపుకున్నాక ఒక 2 రెమ్మల కరివేపాకును అయితే వేసుకోవాలి. కరివేపాకును వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకోవాలండి. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. గుమగుమలాడిపోతుందండి. రుచి కూడా అదిరిపోతుంది. మన రెస్టారెంట్, ఫంక్షన్స్, క్యాటరింగ్స్ ఇవన్నీ పక్కన పెట్టేయాల్సిందే. అంత రుచిగా ఉంటుంది. మన ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీరని ఫైనల్గా వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇంట్లో అయితే గుమగుమలాడేస్తుందండి. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అంత గుమగుమలాడిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనకైతే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇలా ఒక ముక్కను తీసుకొని కట్ చేసి చూస్తే మనకి చాలా మెత్తగా అయితే కుక్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా కుక్ అయిందో. ఒకసారి బాగా కలిపి పెట్టుకుంటే ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.